రామరెడ్డిని తెరపైకి తీసుకొచ్చింది ప్రధానంగా మన నమస్తే తెలంగాణలో. ముషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు, తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం. సమైక్య పాలనలో సాగునీటి గోసకు ప్రతీక రామరెడ్డి. దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న సాహసిగా గుర్తింపు. 100 బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా మారిన రైతు. 8 ఏళ్ల సాఫీగా సాగు. ఇప్పుడు మళ్లీ మొదటికి నీళ్లు లేక బత్తాయి తోట ఎండుతుండడంతో రద్దీ. 1.5 లక్షల ఖర్చుతో 6 బోర్లు, 6 లక్షలతో పైప్ లైన్. ముషంపల్లి ఎర్రబెల్లిలో ఇలాంటి రైతులు ఎందరో. ఇక మళ్ళీ బోర్ల రామరెడ్డి ముందుకొచ్చాడు. 100 బోర్లు వేసి రికార్డును సృష్టించినటువంటి ఆయన సమైక్యాంధ్రలో ఇది ప్రధాన అంశంగా మారిందప్పుడు బోర్లకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. నీటి ఎద్దడి ఏర్పడుతుంది. భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. బత్తాయి తోటలు ఎండిపోతా ఉన్నాయి. సాగర్ ఆయకట్టులోనూ భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్ల కింద బోర్లు పోయకపోవడంతో నిట్ట నిలువున పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు కూడా వివరించడం లేదు. రైతుల పట్ల వివక్షతను చూపిస్తా ఉంది. సమైక్య పాలన దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు చేయని సాహసం చేశారు బైరెడ్డి రామరెడ్డి. ఏకంగా 100 బోర్లేసి బోర్ల రామరెడ్డిగా స్థిరపడ్డారు. 8 ఏళ్లు సాఫీగా సాగిన సాగు మళ్ళీ ఇప్పుడు కరువు మొదలైంది. కళ్ల ముందే పంట ఎండుతున్నది. కథ మొదటకొచ్చింది. రాజుకు మౌన భంగం కావడంతో బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు. పట్టుదలని విక్రమార్కుడిలా పంటలను కాపాడుకునేందుకు రామరెడ్డి తిరిగి బోర్లేయడం మళ్ళీ మొదలుపెట్టినట్ట. పాపం 1 రోజుల్లో 500 బోర్లు. సాగునీరందక ముషంపల్లి గోస అంతా ఇంత కాదు. కళ్ల ముందే బత్తాయి తోటలు ఎండుతుంటే రైతులు చూస్తున్నారు. నీటిని తోడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లేస్తున్నారు. బైరెడ్డి రామరెడ్డి ఒక్కడే కాదు, చాలా మంది రైతులు ఇదే పరిస్థితి. ఎవరిని కదిలించినా కన్నీటి వెదే. బత్తాయి తోటలు కాపాడుకు 1 రోజుల్లో 500లకు పైగా బోర్లు వేసినట్లు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒక్కో బోరుకు సగటున 40,000 ఖర్చు లెక్కన మొత్తము రైతు 1 రోజుల్లో 2 కోట్ల రూపాయలను మొత్తము ఖర్చు చేసినట్టు కనిపిస్తా ఉంది. బోర్లు ఆయకట్టులోను నానా ఆయకట్టులోను తీవ్రమైనటువంటి నీటి ఎద్దటి. వేసవి మొదటిలోనే, మార్చి అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వేసవి. ఈ సమయంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం, తోటలకి నీరు ఎప్పుడు కూడా అవసరం ఉంటుంది. తోటలు ఎండిపోతా ఉన్నాయి. ఆయకట్టులో పంటలు 2వ పంటగా వేసినటువంటి వరి పంట కూడా మొత్తము నిట్ట నిలువున ఎండిపోతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. కరువు మళ్ళీ వస్తా ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కరువు ఉందో మళ్ళీ వస్తుందనే సంకేతాలు కనిపిస్తా ఉన్నాయంటున్నారు రైతాంగం. రైతులంతా కూడా గత 8 సంవత్సరాలుగా ఎటువంటి నీటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు వస్తుండడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశాలు ఉందనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది. వీటిపైన కనీసం ప్రభుత్వం కానీ స్పందించకపోవడం విచారకరము. సాగర్లో ఉన్నటువంటి నీటిని తోడుకుపోతా ఉన్నారు. ఆంధ్ర ప్రాంతానికి నీరైతే వెళ్తా ఉంది. కానీ ఎడమ కాలువకు మాత్రం నీటిని వేయకపోవడం, భూగర్భ జలాలు పెంచడానికి కనీసం నీటినన్నా వదిలి కనీసం చెరువులను నింపాలని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇసుక కదలటం వల్లే